హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈ వీడియోలో నా డైలీ వర్క్ రొటీన్ ఎలా ఉంటుందో దానిలో ఇంపార్టెంట్ క్లిప్స్ యాడ్ చేశాను. సో ఇక్కడైతే నేను రెడీ అయిపోయాను వర్క్కి. అండ్ గాయ్స్, నేను నిజంగా ఎడిటింగ్ పార్ట్ కానివ్వండి, ఇప్పుడు నుంచి థంబ్నెయిల్స్ ఇవన్నీ పెట్టడానికి ఎడిటింగ్ బాగా ఇంప్రూవ్ చేసుకోవడానికి ట్రై చేస్తున్నాను. అండ్ వీడియో క్వాలిటీ పైన కూడా వర్క్ చేస్తున్నాను. ఇక్కడ చూస్తే నేను వర్క్ స్టార్ట్ అయిపోయాను. ఇది నా డైలీ రొటీన్. నేను మార్నింగ్ ఇవన్నీ తింటాను. అండ్ ఇది మా కమ్యూనిటీ, బ్యూటిఫుల్ కమ్యూనిటీ. సో జర్నీ వచ్చేసి కొంచెం లాంగే ఉంటుంది. సో నేను హానెస్ట్గా చెప్పాలి అంటే జర్నీని చాలా ఎంజాయ్ చేస్తాను. మా హస్బెండ్తో మాట్లాడుతూ, మంచిగా సాంగ్స్ వినుకుంటూ. సో ఐఎమ్ డూయింగ్ ఎవ్రీథింగ్ దట్ ఐ క్యాన్ ఈ వీడియోస్ బాగా రావడానికి, ఇంకా మంచి క్వాలిటీ వీడియోస్. అండ్ జస్ట్ ఏదో ఊరికే వీడియోస్ తీయకుండా ఇలా ఏదో ఒక మెసేజ్ ఇస్తూ మీకు. సో క్వాలిటీ అండ్ మంచి మెసేజ్ ఉన్న కాంటెంట్ ఇవ్వడానికి నేను ట్రై చేస్తాను. అండ్ అలాగే ఐ ఎక్స్పెక్ట్ యువర్ సపోర్ట్. మంచిగా సపోర్ట్ చేస్తూ, లైక్ చేస్తూ, షేర్ చేస్తూ, సబ్స్క్రైబ్ చేస్తూ, మీకు హానెస్ట్గా ఈ కాంటెంట్ నచ్చితే మాత్రం. సో ఈరోజు మెసేజ్ సంగతి వస్తే, సో నేను రియలైజ్ అయిన థింగ్స్ ఫ్రమ్ పాస్ట్ ఫ్యూ మంత్స్ ఆర్ డేస్ ఇస్ దట్ మన మైండ్లో మన హెల్త్ గురించి అయినా దేని గురించి అయినా నెగిటివ్గా అనుకుంటే నెగిటివ్గానే ఉంటుంది. సో వీ ఆల్వేస్ ఎగ్జాజరేట్ థింగ్స్. ఇంకా చాలా అంటే ఇలా అవుతుందేమో అని ముందే మన మైండ్లో అనేసుకొని చాలా స్ట్రెస్ తీసుకుంటూ మొత్తం అంటే మన థాట్స్ కూడా ఒక నెగిటివ్ సీక్వెన్స్లో వెళ్ళిపోతూ ఉంటాయి. సో నేను ఏమనుకుంటున్నానంటే మన మైండ్లో ఎప్పుడైతే పాజిటివ్గా వెన్ వీ స్టార్ట్ టాకింగ్ టు అవర్ సెల్ఫ్ ఇన్ అ పాజిటివ్ వే, పాజిటివ్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక నెగిటివ్గా ఆలోచించిన దాన్ని అరే ఇట్లా ఆలోచించకుండా ఇలా ఆలోచిస్తే బెటర్ కదా అంటే మన హెల్త్కి చాలా ప్లస్ అండి. చాలా చాలా ప్లస్ అనిపించింది. అండ్ మనకి స్ట్రెస్ ఉండదు. మన హ్యాపీగా ఉంటాము, మెంటలీ ఫిజికలీ కూడా స్ట్రాంగ్గా ఉంటాము, హెల్త్ వైజ్ కానీ ఏదన్నా. సో నెగటివ్ థాట్స్కి మైండ్లో చాలా ఎగ్జాజరేట్ చేసుకుంటాం ఆ థింగ్స్కి. ఇంకా స్ట్రెస్కి మన బాడీ, మన హెల్త్ ఎంత పాడవుతుందో మెల్లమెల్లగా మనకు తెలుస్తూ ఉంటుంది. సో అప్పుడు ఏదో ఒక స్టెప్ తీసుకునే కంటే ఇప్పుడే మనం పాజిటివ్గా థింక్ చేసి ప్రతి సిచ్యువేషన్ని పాజిటివ్గా చూడడానికి ట్రై చేస్తే అది అయిపోదు. బట్ స్టిల్ వీ షుడ్ ట్రై చేస్తే డెఫినెట్గా విల్ బీ హ్యాపీ, హెల్త్ బాగుంటుంది, అంత పాజిటివ్గా చేయాలనిపిస్తుంది. ఏదో ఒక గుడ్ హ్యాబిట్ ఇనిషియేట్ చేయాలనిపిస్తుంది, రొటీన్ మంచిగా చేంజ్ చేసుకోవాలనిపిస్తుంది. సో పాజిటివ్ థాట్స్కి చాలా ఎఫెక్ట్ ఉంటుంది, అలాగే నెగిటివ్ థాట్స్కి కాకపోతే బ్యాడ్గా ఎఫెక్ట్ ఉంటుంది, పాజిటివ్ థాట్స్కి గుడ్గా ఎఫెక్ట్ ఉంటుంది. సో ఈరోజు నేను మాత్రం మీకు ఈ మెసేజ్ ఇవ్వాలి అనుకున్నాను, ఇచ్చేసాను. సో ఇప్పుడు వస్తే నేను ఇక్కడ నా బ్యాగ్ని అన్ప్యాక్ చేస్తున్నా. అంతా లోపల ఉన్న అంతా దాన్ని ఏమంటారు, ఆఫీస్ థింగ్స్ అన్నీ అంటే ల్యాప్టాప్ అవన్నీ బయటికి తీస్తున్నా. సో ఎంత క్లమ్జీ అనిపిస్తుంది అంటే అప్పుడప్పుడు ముందు రోజు ఈవినింగ్ నేను బ్యాగ్లో పెట్టుకునేటప్పుడు పిచ్చికి పెట్టేసుకుంటే బయటికి తీసేటప్పుడు మార్నింగ్స్ ఇంత మొత్తం అన్ని వైర్స్ అన్ని చుట్టుకుపోయి అలా ఉంటుంది. సో చిరాకు వస్తుంది. కాకపోతే ఈవినింగ్స్ మనం వెళ్ళిపోవాలని తొందరలో ఉంటాం కదా, అప్పుడు అంత ఫోకస్ చేయము. సో నాకు ఇవన్నీ సెట్ చేసుకోవడానికి ఆఫీస్కి వచ్చాక చాలాసేపు పడుతుంది. సో సెట్ చేసుకున్నాక నేను మంచిగా ఫస్ట్ అయితే టిష్యూ పేపర్ తీసుకొని నేను ల్యాప్టాప్ అంతా నీట్గా తుడిచేస్తాను. అండ్ అప్పుడు నాకు కొంచెం మంచిగా అనిపిస్తుంది. ఎందుకంటే కొంచెం వాడుతూ ఉంటే మన ఫింగర్ ప్రింట్స్ అవన్నీ పడుతూ ఉంటుంది. సో కొంచెం బాగా అనిపించదు. సో ఫస్ట్ అయితే నేను టిష్యూ తీసుకొని తుడిచేస్తా. దెన్ నేను మార్నింగ్ 10:30 నుంచి అట్లా ఫోకస్ చేయడం స్టార్ట్ చేస్తే 11:30, 12 వరకు బాగా ఫోకస్ చేసి 12కి ఒక 15 మినిట్స్ బ్రేక్కి వెళ్తాను. ఏదో ఒకటి తినడము, ఫ్రూట్స్ అన్నా, డ్రై ఫ్రూట్స్ అన్నా ఏదో ఒకటి తిని, లేదంటే టీం వాళ్ళతో మాట్లాడి క్యాజువల్గా అట్లా వెళ్ళేసి మళ్ళీ కూర్చుంటాను 1:30 వరకు.
సో ఇక్కడైతే నేను వర్క్ చేసుకుంటున్నాను. సో నా వర్క్ సంగతికి వస్తే నేను కాంటెంట్ రైటర్. సో కాంటెంట్ రైటర్ అంటే అది నేను నెక్స్ట్ ఇంకెప్పుడైనా వీడియోలో చెప్తాను. నా రోల్ ఏంటి, నా రోల్ అసలుకి ఏ డిపార్ట్మెంట్లో ఉంటుంది, దాని ఇంపార్టెన్స్ ఏంటి, అవన్నీ నేను మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా. సో ఇప్పటికైతే నా వర్క్ రైటింగ్ కాంటెంట్ అండ్ స్ట్రాటజైజింగ్ అండ్ ఎవ్రీథింగ్ దాని కిందకు వస్తుంది. సో డిపార్ట్మెంట్ కిందకు వస్తే ఐ వర్క్ ఫర్ మార్కెటింగ్ టీమ్. సో నేనైతే వర్క్ చేసుకుంటున్నా. కాకపోతే చిన్న టెన్షన్ ఉంది, కెమెరా పెట్టా కదా, సడన్గా ఎవరైనా వస్తే బాగోదేమో అని ఒక చిన్న టెన్షన్ తోటి మైండ్లో ఉంది. బట్ స్టిల్ నేను నా వర్క్ మీద ఫోకస్ చేయగలిగా. సో ఇది లంచ్ టైం. సో బేసిక్గా నేను లంచ్ టీమ్తోనే కూర్చొని చేస్తాను. ఒక 10 to 15 మెంబర్స్ ఉంటారు టీంలో. అందరం కలిసి షేర్ చేసుకుంటూ కర్రీస్ కానీ అదంతా తింటాము. కాకపోతే నాకు కనుక ఆకలేస్తే 1 కల్లా నేను వచ్చేసి తినేస్తా. సో ఆకలికి మాత్రం ఉండడం కష్టం. సో నాకు చాలా ఆకలేస్తే నేను వచ్చి తినేస్తా ఒక్కదాన్ని. అండ్ ఇది ఏంటంటే ఈవినింగ్ 4:30 ఆ టైంకి నేను ఫ్రూట్స్ తింటున్నా. సో ఆ బౌల్ ఉన్న ఫ్రూట్స్ అన్నీ తింటున్నా అనమాట. సో మాకు ఆఫీస్ కిందనే మంచిగా నీట్గా కట్ చేసి ప్యాక్ చేసి ఇస్తారు. సో నాకు మంచి స్నాక్ అనమాట ఈ ఫ్రూట్స్ అనేది. సో నేను ఇలా తినడానికి ఒక రీజన్ ఉంది. సో అందుకే తింటున్నాను. హానెస్ట్గా చెప్పాలంటే ఇంత బౌల్ ఫ్రూట్స్ ఎక్కువే. కాకపోతే ఆ రోజు ఒక్కరోజు నేను మంచిగా ఎంజాయ్ చేశాను ఫ్రూట్స్ని. మీరు చూస్తే నా ఫోకస్ అంతా వర్క్ మీద కంటే ఫ్రూట్స్ పైనే ఉంది. ఇంకా దానిలో మంచి మ్యాంగో పీసెస్ పెట్టారు. అంటే మ్యాంగో కొంచెం తీయగా పులుపుగా అట్లా ఉంది. సో నేను ఆ మ్యాంగోని కూడా మంచిగా ఎంజాయ్ చేశాను. సో ఇది నా వర్క్ రొటీన్. సో నా వర్క్ టైమింగ్స్ వచ్చేసి 9 hours ఉంటుంది. సో నేను ఎప్పుడు వచ్చిన ఆఫీస్కి 9 hours కంప్లీట్ చేసే నేను లాగౌట్ చేయాలి. సో 9 hours నేను ఆఫీస్లో స్టే చేయాలి. సో ఇట్స్ నాట్ ఈజీ అస్సలు. బికాజ్ ఎప్పుడైనా ఒకసారి అటు ఇటు అవ్వచ్చు అనుకుంటాం. బట్ 9 hours కంప్లీట్ చేస్తేనే నాకు ఆ రోజు ఫుల్ అటెండెన్స్ పడుతుంది. సో నేను ఫ్రీక్వెంట్ బ్రేక్స్ తీసుకుంటూ ఉంటాను. ఎవ్రీ 1 hour ఆర్ 1.5 hourకి తీసుకుంటూ వాటర్ తాగుతూ అండ్ లంచ్ అయిన తర్వాత వాక్ చేస్తాను ఒక 20-25 minutes. అండ్ దెన్ ఈవినింగ్ కూడా కుదిరితే వాక్ చేస్తాను. చేసి నేను ఊరికే చాలా ఫ్రీక్వెంట్గా లేస్తూ ఉంటాను. సో మొత్తం ఆఫీస్లో ఐఎమ్ ద ఓన్లీ పర్సన్ ఫ్రీక్వెంట్గా లేచి అటో ఇటో వాష్రూమ్ కనో వెళ్ళే పర్సన్ని. సో నాకు ఈ అలవాటు నాకు కాలేజ్ టైం నుంచి ఉంది. నేను కాలేజ్ మార్నింగ్ 10 నుంచి సాయంత్రం 4:30 వరకు ఉన్నా కూడా అసలు ఎక్కువసేపు కూర్చోలేకపోయేదాన్ని. సో ప్రతి పీరియడ్ తర్వాత అయినా లేదంటే పీరియడ్ మధ్యలో అయినా ఖచ్చితంగా నేను బయటికి వెళ్తూ ఉండాలి. బికాస్ నా ఫోకస్ అంతా కంటిన్యూస్గా ఉండదు. నాకు చాలా కష్టం ఫోకస్ చేయడం. అండ్ ఎస్పెషలీ ఇన్ దిస్ రైటింగ్ ఫీల్డ్ ఇట్స్ నాట్ ఈజీ. ఎందుకంటే ఒక మహా అంటే ఒక 30 minutes ఫోకస్ ఉంటుందేమో, అరే రాయాలి ఇట్లా అని. తర్వాత ఒకలాంటి బోర్ వచ్చేస్తుంది, అరే అబ్బా బోర్ కొడుతుంది అని. సో రైటింగ్ అనేది అది ఎంత ప్యాషన్తో తీసుకున్నా బట్ స్టిల్ ఇట్స్ అ బోరింగ్ జాబ్. ఎందుకంటే మనకు నచ్చింది మనం రాయము. సో మార్కెటింగ్ టీంలో వర్క్ చేస్తున్నాం కాబట్టి మనకు నచ్చింది మనం రాయము. మన బ్రాండ్, మన కంపెనీ, మన లీడర్షిప్ ఏది డిమాండ్ చేస్తే అలా రాయాలి. సో ఇట్స్ నాట్ ఈజీ. సో నాకేంటంటే నాకు మళ్ళీ ఆ ఫోకస్ మళ్ళీ రావాలి అంటే నేను ఖచ్చితంగా ఫ్రీక్వెంట్ బ్రేక్స్ తీసుకుంటూనే ఉండాలి. అండ్ మధ్య మధ్యలో నాకు కొంచెం నిద్ర వచ్చినట్టు అయినా లేదంటే ఫోకస్ తప్పినా నాకు ఆ టైంలో ఏదో ఒకటి తినాలనిపిస్తుంది. సో అప్పుడు నేను ఏదైనా లైట్గా ఇంటి నుంచి తీసుకెళ్ళిన స్నాక్స్ కానీ లేదంటే డ్రై ఫ్రూట్స్ కానీ ఇలా ఫ్రూట్స్ కానీ తింటే నాకు మళ్ళీ ఆ ఫోకస్ వస్తుంది. అంటే దాని మీదే పెడితే అంత ఫోకస్ ఉండదు నాకు. సో అందుకే ఇట్స్ నాట్ ఈజీ. 9 hours అయిపోయిన తర్వాత మా హస్బెండ్ వచ్చి నన్ను పిక్ చేసుకున్నారు అండ్ మళ్ళీ జర్నీ స్టార్ట్ అయిపోయింది. సో నాకు బేసిక్గా 1 hour పడుతుంది ఇంటికి వెళ్ళడానికి. అండ్ ఎస్పెషలీ 7 ఆ టైంకి ట్రాఫిక్ చాలా ఎక్కువ ఉంటుంది. సో
అందుకే అంత టైం పడుతుంది. అండ్ అప్పుడప్పుడు చాలా చిరాకు వస్తుంది ఈ ట్రాఫిక్లో. కాకపోతే ఇంకా తప్పదు అంతే. సో ఇంకా ఇంటికి వెళ్ళిపోయి డిన్నర్ చేసేసి కాసేపు వాక్ చేసి ఇంకా మా రూమ్కి వచ్చేసి నేను ఫ్రెష్ అప్ అయిపోతా. ఫ్రెష్ అప్ అయిపోయి ఇంకా హ్యాపీగా పడుకొని మళ్ళీ మార్నింగే లేసి సేమ్ రొటీన్. నిజంగా అప్పుడప్పుడు పిచ్చెక్కుతుంది, కాకపోతే తప్పదు. సో దిస్ ఈజ్ మై వర్క్ డే రొటీన్. నేను యాక్చువల్లీ క్లియర్గా చూపించలేదు. సో ముందు వీడియోస్లో ఇంకా క్లియర్గా అండ్ నా డైలీ రొటీన్ ఏంటి ప్రతిదీ మీతో షేర్ చేసుకుంటాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.